మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహాఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి జీవము గల సంఘ సమక్షంలో తండ్రి మేమందరం మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, అలాగే తండ్రి మీ యొక్క మాటలు నేర్చుకోవడానికి మీరు కృప చూపి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను తండ్రి. మేమందరూ నాయనా తండ్రి మీ మాటలు నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా మాట్లాడుతున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించండి. సొంత మాటలు ఏమీ చెప్పక కేవలం మీ మనస్సును నాయనా తండ్రి మేము అందరూ నేర్చుకోవడానికి సహాయాన్ని దయచేయమని వేడుకొంచు. ఈ కార్యక్రమం అంతా కూడా తండ్రి మీ నామానికి మహిమకరంగా, అనేక ఆత్మలకు రక్షణకరంగా జరగటానికి సహాయం చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయెను. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. చాలండి. ఇక్కడ చూసినట్లయితే అపోస్తులుడైన పౌలు గారు గలతీయులకు పత్రిక రాస్తూ మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను అని చెప్తున్నాడు. ఒక సంఘంతో మాట్లాడుతూ పౌలు గారు ఎందుకు ఇలాంటి మాట మాట్లాడుతున్నాడు అంటే, ఒక పంట దేవుడు వెక్కిరింపబడడు అనే మాటను కూడా పౌలు గారు అక్కడ వినియోగించడం జరిగింది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే, మనం ఈ సందర్భాన్ని ముందు నుంచి చదువుకుంటే మనకు అర్థమైద్ది. ఇదే కాదు, ఈ పత్రికలో ముందు కూడా వీరిని ఇలాగే మాట్లాడతాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఓ అవివేకులైన గలతీయులారా అంటాడు. గలతీయులు రాసిన 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా మీరు ఇంత త్వరగా భిన్నమైన సువార్త తట్టుకు తిరుగుట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది అంటాడు. ఎందుకంటే వారు క్రీస్తు సువార్తను, క్రీస్తు పిలుపుకు లోబడి పాప క్షమాపణ పొందుకొని సంఘంలో కొనసాగుతున్నప్పుడు భిన్నమైన సువార్తను ఇంకోటి తీసుకొస్తే వారు దాన్ని కూడా స్వీకరిస్తారు. అది ఈ సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరే మరో సువార్త, భిన్నమైన సువార్త అని పౌలు గారు చెప్తారు. అది ఏంటంటే అప్పుడు వారికి ఉన్న శోధన, భయంకరమైన శోధన ఏంటంటే అప్పుడు సున్నతి. ఆ రోజు సంఘాల్లోకి క్రీస్తుని అంగీకరించి సంఘంగా కూడిన వారిలోకి వేరే వారు వచ్చి ఆ సంఘంలో ఏమని బోధించేవారంటే, క్రీస్తు బలియాగం ఒకటే సరిపోదు రక్షించబడటానికి, సున్నతి కూడా అవసరమని ఆ రోజు సంఘాల్లో బోధించేవారు. వీరు నిజమే అనుకొని క్రీస్తును ఇది సరిపోదు, ఆయన రక్తం సరిపోదని సున్నతిని కూడా స్వీకరించేవాళ్ళు, సున్నతి కూడా చేయించుకోవడానికి ముందుకెళ్ళేవాళ్ళు. అలాంటి సున్నత ఆచారానికి మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూస్తే నాకు ఆశ్చర్యం అవుతుంది అంటాడు. అందుకే పౌలు గారు అక్కడ మేము చెప్పిన సువార్తను గాక మేమైనా పరలోకం నుండి వచ్చి దూతైనా ఇది కాక ఇంకో సువార్త చెప్తే మీరు నమ్మద్దు అంటాడు. అంటే ఒక ఎక్స్ట్రీమ్, అది జరగదు. దూత వచ్చి మనకు సువార్త ప్రకటించడం ఇప్పుడు జరగదు. అయినా ఎందుకు చెప్తున్నాడంటే మనం చెప్తాం అప్పుడప్పుడు 100 6 అయినా 6 100 అయినా అని. సూర్యుడు తూర్పును కాకుండా పడమట ఉదయించిన ఇట్లా చెప్తాం. అంటే అవి జరగవు. అంటే మన మాటను రూఢీపరచుకోవడానికి చెప్పే మాటలు అయ్యి. అంత గట్టిగా చెప్తున్నాను. అంటే సువార్త కూడా మేము ప్రకటించిన సువార్త మీకు మొదట ఏ సువార్త అయితే ప్రకటించామో అది అంత గట్టిది, అదే సరైన సువార్త అని చెప్పడానికి వినియోగించిన మాటలు. అలాంటి సువార్తను కూడా వీరు త్రోసివేసి వేరే సువార్తను, భిన్నమైన సువార్తను స్వీకరించడాన్ని బట్టే ఆయన ఏమన్నాడంటే, ఓ అవివేకులైన గలతీయులారా అన్నాడు. దాన్ని ఇంగ్లీష్లో ఓ ఫూలిష్ గలేషియన్స్ అని ఉంటుంది. అంటే ఫూల్ అనమాట. ఫూల్ అని మనం ఎవరిని అంటాం? మంచిది, శ్రేష్టమైనది ఉండి కూడా వాడు అశుద్ధమైన దాన్ని కోరుకుంటున్నాడు అనుకో, ఏంది వీడు ఇంత ఫూల్ లాగా ఉన్నాడు, మంచిదాన్ని వదిలేసి చెడ్డదాన్ని కోరుకుంటున్నాడు అనుకుంటాం. అలాంటి మాటను వినియోగించడానికి గల కారణం ఏంటంటే, సంఘానికి అలా చేశారు ఆ రోజు గలతీయులు. ఈరోజు కూడా చాలామంది సంఘాల్లోకి ఎలా ఆహ్వానిస్తున్నారంటే, వీరైనా సత్యవాక్యాన్ని విని లోపలికి వచ్చిన వాళ్ళు ఈరోజు పిలుపునే, సువార్త ప్రకటననే తీరని రోగాల, అప్పుల బాధల, ఉద్యోగాల, పెళ్ళిళ్ళ అని ఇలా పిలుస్తున్నారు. క్రీస్తుని స్వీకరించడానికి ఇలా పిలుస్తున్నాడు. యేసు పిలుచుచున్నాడు రండి అంటున్నాడు. అసలు యేసు అలా ఎక్కడ పిలవాల, అలా ఎక్కడ బైబిల్లో మీకు పిలిచినట్టు ఉండదు.
మీ పాపాలు కడుక్కోవడానికి, మన పాపాలు కడుక్కోవడానికి పిలువబడ్డాము. అలాగే మనం సత్క్రియలు చేయడానికి పిలువబడ్డాం. కానీ ఎక్కడ రోగాలు పోగొట్టుకోవడానికి నా దగ్గరికి రండి, ఉద్యోగాల కోసం నా దగ్గర రండి, ఆయన వదిలేసి రమ్మంటే వీళ్ళేమో అవి కావాలంటే రండి అని చెప్తున్నాడు. అంటే భిన్నమైన సువార్త ఇది. ఈరోజు కూడా భిన్నమైన, ఈ రోజుకి సున్నత ఆచరించే వాళ్ళు ఉన్నారు తెలుసా, ఈ రోజుకి. అంటే చూడండి ఎంత బలంగా నాటాడు అపవాది. క్రీస్తు, అది ఏంటంటే క్రీస్తు బలియాగం సరిపోదు అని చెప్పడానికి. అసలు క్రీస్తుకు మించింది ఏమైనా ఉంటుందా? కానీ దాన్ని కాకుండా వేరేది స్థాపించాలని అనుకుంటున్నారు. ఈరోజు చాలామంది తెలియక ఆధునిక సంఘాల్లో కూడా ఎలా అయిపోయారంటే కొత్త బోధ మొదలుపెట్టారు. అంటే మరణ పునరుద్ధానాలు ప్రకటించకుండా ఏదో విధంగా మేము సంఘంలోకి చేరుస్తున్నాగా అంటున్నారు. కానీ ఏదో విధంగా సంఘంలోకి చేర్చమని బైబిల్లో ఎక్కడా లేదు. ఆయన మరణ పునరుద్ధానాలు ప్రకటించే పిలవమని ఉంది. కానీ ఈరోజు ఎవరైనా ఆధునిక సంఘాల్లోకి వెళ్ళి మీరు ఎందుకు ప్రభువుని నమ్ముకున్నారు, ఎందుకు బాప్తీసం తీసుకున్నారని అడిగామనుకోండి, వాళ్ళు చెప్పే మాట ఏందో తెలుసా? నా కొడుకు ఉద్యోగం వచ్చింది, నాకు ఆరోగ్యం వచ్చింది, నా కొడుకు పెళ్ళయింది, నా కూతురికి పెళ్ళయింది, ఇలాంటివి చెప్తారు. అందుకని మేము బాప్తీసం తీసుకున్నాం, అందుకని ప్రభువుని నమ్ముకున్నాం, మాకేదో మంచి జరిగిద్దని ప్రభువుని నమ్ముకున్నాం, ఇట్లా చెప్తున్నారు. అట్లా కాదు కదా బైబిల్లో చెప్పింది. మనం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినమాట నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనదని. అంటే బైబిల్లో ఇలా ఉంటే భిన్నమైన సువార్తను తెలియకుండానే ప్రకటిస్తున్నారు. ఆఖరికి వీళ్ళు ఎడకపోతారంటే నరకానికి పోతారు. అట్లా లేదు. పాపం మనం పాపిమి అని మనం గ్రహించాలి. కాబట్టి అందుకు మాట్లాడుతున్నాడు. అలాగే ఇక్కడ పంట కోయటం గురించి మాట్లాడుతూ ఒక ఉదాహరణని చెబుతూ ఆయన దేవుడు వెక్కిరింపబడ్డు మోసపోకుడి అని చెప్తున్నాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాడు, ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అంటే, మనం వెనక్కి వెళ్తే 5వ అధ్యాయము 16వ వచనం నుంచి చదివి సహాయం చేయండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏవి ఇచ్చయించురో వాటిని చేయకుందురు. ఇక్కడ చూసినట్లయితే నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తున్నాయంట. ఇక్కడ మనం బాప్తీసం పొంది క్రీస్తులోకి వచ్చిన మన అందరం ఆత్మానుసారంగా నడవాలని ప్రారంభించినప్పుడు ఆత్మ ఎట్టి రీతిగా నడిపిస్తుందో, మనం వాక్యం ప్రకటించడానికి, సంఘానికి వెళ్ళటానికి, సంఘంగా కూడుకోవటానికి, ప్రార్థన చేయటానికి, అనేకులకు వాక్యం ప్రకటించడానికి, ఇలా మన ఆత్మానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ శరీరం ఏం చేసిద్ది అనుకున్నారు? శరీరేచ్ఛ ఏం చేసిద్దంటే, ఏం వెళ్తావులే, ఇవాళ కూడా ఏం వెళ్తావులే, రెస్ట్ తీసుకో ఈ రోజుకి అని ఈ శరీరం కోరిద్ది. అవునా కాదా? ప్రార్థన చేయమని మనలో ఉన్న ఆత్మ ప్రార్థన చేసుకొని మనకు అనిపిస్తున్నప్పుడు శరీరం ఏమంటుంది? మన కళ్ళు ఏమవుతాయి? మూసుకుపోతూ ఉంటాయి. నిద్ర వస్తుందిలే, ఇంకోసారి చేద్దాంలే అనుకుంటాం. అవునా కాదా? ఇది జరుగుతూ ఉంటుందా మనకి? ఎప్పుడైనా బైబిల్ చదువుదామని తెరిచామనుకోండి, బైబిల్ చదువుదామని మనకు లోపల అనిపించిద్ది, తీయంగానే ఏమొస్తుంది? మనకి నిద్ర వస్తుంది. చూసారా? ఆత్మ ఏమో ఒకలా నడిపించాలనుకుంటుంది, శరీరేచ్ఛ ఏం చేస్తుంది? దాన్ని చేయనివ్వట్లా. అలాగే మనం శరీరేచ్ఛనే పూర్తిగా చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు లోకంలో ఉన్న శరీరేచ్ఛన అంటే ఉద్యోగంలోనే పడిపోయి ధన సంపాదనే ధ్యేయంగా బ్రతికేస్తూ సంఘం పట్ల ఏ ఆసక్తి లేకుండా లోకంలోనే బతికేస్తున్నాం అనుకోండి. అప్పుడు ప్రార్థన చేయాలి, సంఘానికి వెళ్ళాలి, ఇలా అనిపించిద్దా? సహవాసంతో కూడుకోవాలి అలా అనిపించిద్దా? అనిపించదు. డామినేట్ చేసిద్ది, శరీరేచ్ఛ డామినేట్ చేసిద్ది. అంటే ఇక్కడ చూసినట్లయితే ఒకదానికి వ్యతిరేకత కనపడుతుంది. ఒకటి మనం అపేక్షిస్తుంటే ఇంకోటి దానికి వ్యతిరేకంగా ఉంది. దీన్ని జయించాలంటే కూడా ఆయన ఎలా నడవాలో మనకు చెప్పాడు. ఇక్కడే ఆన్సరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించున్నవి, ఇవి ఒకదానినొకటి వ్యతిరేకంగా ఉన్నవి. అలాగే 18వ వచనం చదవండి. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ఇవన్నీ ఈ లిస్ట్ ఉందండి. ఇక్కడ చూస్తే ఇవన్నీ ఏంటంటే శరీరేచ్ఛలంట.
శరీరం కోరే ఏచ్ఛలన్నీ ఇక్కడ ఒక్కొక్కటి రాసింది. జారత్వము, కాముకత్వము, క్రోధములు, కక్షములు, భేదలు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ చేసేది ఎవరు? మనలో ఉన్న శరీరేచ్ఛ చేపించిద్దంట ఇవన్నీ. అంటే శరీరేచ్ఛను మనం నెరవేరుస్తున్నప్పుడు ఏమి చేయలేకపోతాం? మనం ఆత్మానుసారంగా నడవలేం. మనం ఎప్పుడైతే మన శరీరంలో శరీరేచ్ఛలను నెరవేరుస్తూ ఉంటామో ఆత్మానుసారంగా నడవలేం. ఏదన్నా పాపం చేసామనుకోండి, ప్రార్థన చేయగలమా? చేయాలనిపించిద్దా? ఎట్లా చేయాలనిపించింది? మనకి కళ్ళు మూసుకుంటే దేవుడికి తెలుసు కదా. సంఘానికే మానేస్తాం మనం. ఒకరోజు ఏదైనా తెలియక ఎవరినంత గొడవపడ్డాం అనుకోండి, మన మనసు నెమ్మది లేక ఎందుకు రాలేదంటే నా మనసు బాగాలేదంటాం. అంటే గొడవపడి సంఘానికి కూడా మానేస్తాం. ఎందుకంటే చేసిన తప్పు సంఘానికి కూడా రానివ్వదు, ఆగిపోతాం. అంటే ముందుకు అడుగు వేయలేము. అలా శరీరే చేంజ్ చేసిద్దంటే ప్రతి దాన్ని ఆత్మీయతను దూరం చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు వాక్యం విన్నాం అనుకోండి, మనం ఆ సంఘానికి వచ్చాము, వాక్యం వినంగానే ఒక్కోసారి మనకి ఏమనిపించిద్ది? అబ్బాయి ఇలా బతకాలి, దేవుని కొరకు ఇంత గొప్పగా బతకాలి, ఇలా ఉండాలి అని బాగా ఇక్కడ ఉన్నప్పుడు ఆత్మానుసారంగా ఆత్మ ప్రేరేపించి దాని ప్రకారం బతకాలని చాలా నిర్ణయాలు తీసుకుంటాం. అవునా కాదా? రేపు నుంచి నేను ఇలా ఉండాలి, ఈ వారం అంతా ఇలా బతకాలి, వాక్యం చదవాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, సంఘంతో ఉండాలి అని ఇలా నిర్ణయాలు తీసుకుంటాం ఇక్కడ. కానీ మళ్ళీ మన జీవనంలోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఏమనిపించింది? మళ్ళీ శరీరేచ్ఛలు మళ్ళీ వచ్చేస్తాయి. ఆత్మానుసారంగా నడవటానికి ఇక్కడ నిర్ణయం తీసుకున్నాం, మళ్ళీ మన జీవితంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఏమొచ్చేస్తుంది? మళ్ళీ శరీరేచ్ఛ వచ్చేస్తుంది. అందుకే మనం ఆత్మానుసారంగా నడుచుకోలేకపోతున్నాం. అలాగే ఈ శరీరేచ్ఛలన్నీ ఒక పక్క పెట్టి మళ్ళా కింద ఆత్మానుసారంగా మనం నడుచుకుంటే మనలో ఏ లక్షణాలు కనపడతాయో ఇక్కడ కింద రాశాడు 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 లక్షణాలు ఆత్మానుసారంగా మనల్ని నడిపిస్తాయంట. ఈ 9 వివరించడానికి ఇప్పుడు సమయం సరిపోదు, కానీ మన దైవజనులు తెనాలి ఆరాధన కార్యక్రమాల్లో వీటిని చాలా స్పష్టంగా వివరించారు మనకి. ఆత్మఫలాల గురించి ఇవి ఒక ఫ్రూట్ లాంటిది, ఇది ఒక ఫలం, ఒక పండు లాంటిది. ఒక పండులో ఉన్న 9 తొనలు కలిసి ఒక పండులా ఎలా ఉంటుందో అటువంటిదని చెప్పి ఒక్కొక్క దాని మీద దయాలత్వం, సమాధానం, మంచితనం, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క గంట మాట్లాడారు. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క గంట అంటే 9 గంటలు మాట్లాడాడు ఈ 9 అంశాల గురించి. ఇవి CCC ఛానల్లో ఉంటాయి, CCC తెనాలి ఛానల్లో ఉంటాయి. ఇప్పటికి అప్లోడ్ కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. కానీ అంటే తెనాల్లో ఇలాంటి అంశాలు కూడా దైవజనులు మనకు చెప్పారు. తెనాలు రాకపోవటం వల్ల ఏం మిస్ అవుతున్నాం అంటే ఇలా ఆత్మానుసారంగా నడుచుకోలేని మిస్ అవుతున్నాం. ఇక్కడికి ఉప్పలపాడు రాకపోతే కొన్ని తెనాలి వాళ్ళు మిస్ అవుతున్నారు, తెనాలు రాకపోతే ఉప్పలపాడు వాళ్ళు కొన్ని మిస్ అవుతున్నారు. ఈ రెండింటి వల్ల ఏం జరుగుతుందంటే మన ఆత్మానుసారంగా నడుచుకోలేకపోతానికి కారణాలు అవుతున్నాయి. అలాగే ఇవన్నీ చదివాం కదా, కొంచెం 23వ వచనం చదవండి. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీయూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. నిజంగా క్రీస్తు సంబంధులు ఎవరు అంటే శరీరేచ్ఛను దాని దురాశలను సిలువ వేసిన వారేనంట క్రీస్తు సంబంధులు. మనం క్రీస్తు సంబంధులు అని ఎప్పుడు తెలిసిద్దంటే ఆ శరీరేచ్ఛను మనలో నెరవేర్చకుండా ఉంటాను చూసారా, ఒక రోజు ఒక్కో దాన్ని జయిస్తూ దాన్ని సిలువుకు అతికిస్తామే, దాన్ని చంపేస్తామే, అప్పుడు మనం క్రీస్తు సంబంధం అవుతాం. అప్పుడు దాకా మనలో శరీరేచ్ఛ, దురాశలు ఇంకా మన శరీరంలో కొనసాగుతున్నాయి అనుకోండి, మనం క్రీస్తు సంబంధం కాదు. అందుకే పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించుచున్నది నేను కాదు నా యందు క్రీస్తే అన్నాడు. అంటే ఆయనకి ఏదైతే ఉందో పాత రోత జీవితం సిలువ వేసాడు క్రీస్తు వారితో. సిలువలో నా జీవితాన్ని ఆయన మరణించాను, పునరుద్ధానుడై క్రీస్తులా లేచానని చెప్తున్నాడు. మనం కూడా క్రీస్తు సంబంధం అవ్వాలంటే మనం కూడా శరీరంలో పుట్టే ఏచ్ఛలు, దురాశలు వీటన్నిటిని ఏం చేయాలంటే సిలువ వేయాలి. సిలువ వేస్తేనే మనం క్రీస్తు సంబంధులు అవుతాం. అలాగే కింద 25వ వచనం చదువు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరు వివాదమునకు రేపు కొనకయు ఒకరి మీద ఒకరము అసూయ పడకయు వృధాగా అతిశయపడక ఉందుము. ఇక్కడ చూస్తే ఒకరి మీద ఒకరు వివాదానికి రేపుకోరంట. మనం క్రీస్తు సంబంధం ఎప్పుడైతే అవుతామో గొడవ పడటానికి ఇష్టపడం సహోదరులతో.
గొడవ పడటానికి ఇష్టపడం. అక్కడ వివాదం జరిగిద్దంటే సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతాం. అక్కడ నా సహోదరుడితో నాకు విభేదం కలిగిద్ది ఈ విషయాన్ని బట్టి, దీన్ని మాట్లాడటాన్ని బట్టి అని మనకి ఎప్పుడైతే అర్థమైద్దో పక్కకి వెళ్ళిపోతాం, తగ్గుతాం అక్కడ. లేదు, మనం ఆత్మానుసారంగా నడుచుకోక శరీరేచ్ఛను నేనే గొప్ప అని అనిపించుకోవడానికి, వాదం పెట్టుకోవడానికి కూడా ఇష్టపడతాం. అప్పుడు మనలో ఏముంది? శరీరేచ్ఛ ఉంది. శరీరేచ్ఛ ఉంటేనే మన మాటను నెగ్గించుకోవడానికి వెళ్తాం. అదే మనం ఇక్కడ వివాదం అని కనిపెట్టుకున్నాం అనుకోండి, ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళం అయితే తగ్గుతాం. తగ్గితే ఏం పోయేది ఏమి ఉండదు. అలాగే చూస్తే ఒకరి యందొకరము అసూయపడమంట. ఒకరికి ఉందని అసూయపడము, ఒకరు బాగా పాటలు పాడితే అసూయపడము, ఒకరు బాగా వాక్యం చెప్తే అసూయపడము, ఏదైనా ఒకరికి డబ్బున్నా కూడా అసూయపడం. మనం క్రీస్తు సంబంధంలో అయితే మనకు అసూయ అనేది ఉండదు మనకి. అలాగే 6వ వచనం చదవండి. 6వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పెదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధునైన మీలో ప్రతి వాడు తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివాన్ని మంచి దారికి తీసుకొని రావాలను. మన సంఘంగా కూడుకొని కొనసాగుతున్నప్పుడు మన సహోదరుడు మన సహోదరిమని ఎవరైనా సరే తప్పెదంలో పడ్డారు అని తెలిసినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? వచనంలో ఉంది, చెప్పండి. ఫస్ట్ ఏం చేయాలి? మనం కూడా మనలాగా ఆత్మ సంబంధులుగా నడుచుకునే వీరే ఆ తప్పిదంలో పడిపోయారంటే మనం కూడా పడిపోతాం అనేది ఫస్ట్ అది గ్రహించాలి. ఫస్ట్ నేను కూడా పడిపోయే అవకాశం ఉంది, నా తోటి సహోదరుడేగా, మీ ఇద్దరం ఒకే రక్తంలో కడగబడిన వారమేగా, నా సహోదరుడే పడిపోతే అమ్మో నేను కూడా పడిపోయే అవకాశం ఉంది అని ఫస్ట్ ఆలోచించాలి. కానీ మనం ఫస్ట్ అలా ఆలోచించాం, పడిపోయాడు అంటాం. అట్లా కాదు ఆలోచించేది. నా సహోదరుడే పడిపోతే నేను అదే కదా, నేను సహోదరులమే కదా, ఒకే తాటి మీద ఉన్నాం కదా, నా సహోదరుడు నా సహోదరిమనే పడిపోతే అమ్మో నేను కూడా పడిపోతా అని ఫస్ట్ నన్ను జాగ్రత్త పరుచుకొని సాత్వికమైన మనస్సుతో అతనికి సహోదరుడికి తెలియజేయాలంట. అది క్షేమాభివృద్ధి జరిగిద్ది. అప్పుడు కింద వచనం చదవండి, రెండవ వచనం. ఒకని భారమునొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. 3వ వచనం కూడా, ఎవడైనను ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపుచ్చుకొను. సంఘంలో మనం కొనసాగుతున్నప్పుడు నేను తప్ప నాకంటే ఎవరు గొప్పవారు లేరు అని ఊరినే మనమే ఉప్పొంగుచున్నామంటూ ఉప్పొంగుచుంటే దేవుడి దృష్టిలో ఎలా ఉన్నామంట? మనం మోసపుచ్చుకుంటున్నామంట. మనల్ని సంఘంలో కొనసాగుతున్నప్పుడు దేవుడు ఎలా ఉండమన్నాడు? నీ సహోదరుడు నీకంటే యోగ్యుడని ఎంచుకోమన్నాడు ప్రభువారు. అంటే మనం సంఘంలో కొనసాగుతున్నప్పుడు నాకంటే నా సహోదరుడు యోగ్యుడని ఎంచుకోవాలి. పౌలు గారు ఎఫ్ఎస్సి పత్రికలో ఒక మాట మాట్లాడతాడు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 11వ వచనం చివరిలో పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించను అంట. పరిశుద్ధులందరిలో ఎవరంట? అల్పుడు కూడా కాదు, అత్యల్పుడు అంట. ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో, క్రీస్తుని అంగీకరించి రక్షించబడిన వారు ఏమవుతున్నారు? పరిశుద్ధులు అవుతున్నారు. ఈ పరిశుద్ధులందరిలో నేను ఎవరంటున్నారు పౌలు గారు? అత్యల్పుడును అని తగ్గించుకుంటున్నాడు. సార్వత్రిక సంఘంలో ఆ రోజు ఉన్న పరిశుద్ధులందరిలో నేనే చిన్నవాడినయ్యా అని చెప్పుకుంటున్నాడు. పరిశుద్ధుల్లో మనం ఇట్లా చెప్పుకోగలమా? మళ్ళీ ఇంకో చాట ఏమంటాడు పౌలు గారు? పాపులలో నేను ప్రధానున్నంట. అసలు చూడండి, ఆయన తగ్గింపు చూడండి. పాపుల్లో ఏమో నేను నెంబర్ 1 ర్యాంక్ నాదంటున్నాడు. పరిశుద్ధుల్లో అయితే ఆఖరి ఇంకా నాకంటే 0 కంటే ఏం లేదు, నేనే పరిశుద్ధుల్లో చాలా తక్కువ అని అంటున్నాడు. అల్పుడు కూడా కాదు, అత్యల్పుడును అంట. పాపుల్లో ప్రధానుణ్ణి. చూడండి అసలు ఆ మనస్తత్వం ఎలా వచ్చి ఉంటుందో చూడండి. అంటే ఈయన ఎలా నడుచుంటే ఆ విధానం వచ్చి ఉంటుంది ఆయనకి? ఆత్మానుసారంగా నడిస్తే వచ్చి ఉంటుందా? శరీరేచ్ఛంతంలో నెరవేర్చుకుంటే వచ్చి ఉంటుంది అది? ఆత్మానుసారంగా ఆయన ఎప్పుడు ఆత్మానుసారంగా నడుచుకోవడాన్ని బట్టి ఆ తగ్గింపు తత్వం అసలు అలా వచ్చిందంటే మనం కూడా ఇలా రావాలంటే, స్వతహాగా రావాలంటే మనకి వ్యంగ్యంగా వస్తుంది. మనకి ఇప్పుడు ఎవరన్నా సహోదరులతో కొనసాగుతున్నప్పుడు మనం వ్యంగ్యంగా అంటాం, నేను తక్కువ వాడినే, నువ్వే గొప్పవాడి బ్రదర్ అని అలా ఇలా అంటాం. కానీ స్వతహాగా రాదు మనకు. అది స్వతహాగా రావాలి. మన వైఖరి అయిపోవాలి, అది మన లక్షణం అయిపోవాలి.
అలా ముందుకు మనం ఎదగాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. మనం 3వ వచనం చదువుదాం. 3వ వచనం అయిపోయింది. 6వ అధ్యాయము 4వ వచనం. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొని వాళ్ళను, అప్పుడు ఇతరులను బట్టి కాక తన్ను బట్టియే అతనికి అతిశయం కలను. ఇక్కడ మనం సంఘంగా కూడుకున్నప్పుడు కూడా ఏం చేయాలంటే వారిని బట్టి వీరిని బట్టి కాదు, ఫస్ట్ మనం ఏం పని చేస్తున్నాం, మనం ఫస్ట్ ఏ పని అయితే చేస్తున్నామో అది సక్రమమైన పని అయితే, సత్ప్రవర్తన అయితే మనల్ని బట్టే మనకు అతిశయం వచ్చిద్ది. నేను ఇది అని నువ్వు పక్కనోడిని చూసుకున్నావు అనుకో, మనకు అతిశయం ఏమొచ్చిద్ది? ఏదో లోపం వాళ్ళలో చూసి ఆ లోపం నాలో లేదు కాబట్టి నేను గొప్పవాడిని అనుకున్నావు అనుకో, నీలో చాలా లోపాలు ఉంటాయి, వాటిని మనం చూసుకోలేము. మన సంఘ క్షేమాభివృద్ధి జరగాలంటే మన దైవజనులు మాట్లాడుతున్నాడు ఒక సిరీస్, సంఘ క్షేమాభివృద్ధి అని. దాంట్లో సంఘంగా ఎందుకు కూడుకోవాలని మనకి కొద్ది మాటలు తెలియజేశారు. గుర్తుందా ఎవరికైనా? సంఘ క్షేమాభివృద్ధి, సంఘంగా మనం ఎందుకు కూడుకోవాలి? ఈడకొచ్చి భజన చేయటానికి, ఈడకొచ్చి పాటలు పాడి ఎవరిని పలకరించుకోకుండా వెళ్ళిపోతే మీరు యూట్యూబ్లో కూడా వినొచ్చు ఇంట్లో అని చెప్పారు. గుర్తుందా? ఈడకు వచ్చి మనం ఒకరి ఏడల ఒకరు దాతృత్వ హృదయం కలిగి ఉండకపోతే, ఒకరినొకరు పరామర్శించుకోకపోతే ఇక్కడికి వచ్చి వేస్టే అని చెప్పాడు. మనకు గుర్తుందో లేదు, ఎంతమంది గుర్తుందో లేదు నాకు తెలియదు. కానీ ఇలా కూడుకున్నప్పుడు ఏం జరగాలంటే పరస్పర క్షేమాభివృద్ధి జరగాలి. అందుకే కూడుకోమన్నాడని మన దైవజనులు మనకు చాలా స్పష్టంగా చెప్పారు వాక్యాన్ని చూపించి. ఇలాగే మనం ఈ సంఘంలో ఇలా చేరుకుంటున్నప్పుడు ఈ లక్షణాలన్నీ మనలోకి రావాలి. అలా వచ్చినప్పుడే సంఘం క్షేమాభివృద్ధి చెందిద్ది. మనం ఇక్కడికి వచ్చి కూడా మనం వచ్చి వెళ్ళిపోయే వారంగా ఉన్నాం అనుకోండి, ఏం ఉపయోగం ఉండదు, సంఘం క్షేమాభివృద్ధి చెందదు. కాబట్టి ఈ లక్షణాలన్నీ ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా నడుస్తూ ఉంటామో సంఘం క్షేమాభివృద్ధి చెందిద్ది, మనం కూడా ఆత్మానుసారంగా నడుచుకుంటాం. ఇవన్నీ చెబుతూ ఇప్పుడు 7వ వచనానికి రండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఇది దానికి చెప్పడానికి రీజన్ ఏంటంటే, మీరు శరీరేచ్ఛల్ని చేస్తూ సంఘంలో కొనసాగుతూ నేను నిత్య జీవం అనే పంటకు వస్తాను అనుకుంటున్నారు. మీరు మోసపోవద్దు. దేవుడేమి వెక్కిరింపబడ్డు. మీరు అలా అనుకుంటున్నారేమో. మీరు శరీరేచ్ఛలు నెరవేరుస్తున్నారా, మీకు క్షయమయ్యే పంటను కోస్తారు. ఎవరైతే ఆత్మానుసారంగా నడుస్తారో వారు నిత్య జీవం అనే పంటను కోస్తారంట. నిత్య జీవం అనే పంట కోయాలంటే ఇక్కడ ఏం విత్తాలి? మన శరీరంతో ఆత్మానుసారంగా నడుచుకునే లక్షణాలని విత్తాలి. శరీరేచ్ఛలను విత్తుకుంటూ వెళ్ళామనుకోండి, ఆ రోజు వాళ్ళు శరీరేచ్ఛలను విత్తారు. శరీరేచ్ఛలను విత్తుతూ ఉంటే వారికి నరకం స్పష్టంగా బోధించాడు ఆయన, నరకం మీకు సిద్ధమని. ఈరోజు మనం తెలియక చాలా సంఘాల్లో జరుగుతుంది ఏంటంటే, శరీరేచ్ఛలని కొన్ని ఆత్మానుసారంగా నడుచుకునే కొన్ని వీటిని చేస్తూ కొనసాగిపోతూ నేను పరలోకం వెళ్ళిపోతా అని భ్రమలో ఉన్నారు చాలామంది. కొన్ని శరీరేచ్ఛలను వదిలేస్తాం, కొన్ని ఆత్మానుసారంగా నడుచుకుంటాం. అన్నీ చెయ్యం. ఆత్మానుసారంగా అంతా నడుచుకోం, శరీరానుసారంగా అంతా నడుచుకోం. అవి కొన్ని ఈ కొన్ని పెట్టుకొని పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. దేవుడు ఏమంటున్నాడు? మోసపోకుడి, దేవుడేమి వెక్కిరింపబడ్డు. దేవుడు స్పష్టంగా చెప్పాడు, మీరు శరీరేచ్ఛలను విత్తుతారు ఈ భూమి మీద ఉన్నప్పుడు, దాని పంటను క్షయమయ్యే పంటను కోస్తారు. మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటారా, నిత్య జీవం అనే పంటకు వస్తాడు. దేవుడు ఏమి వెక్కిరింపబడ్డు. మీరు అనుకోవటమే, 2 విత్తుతున్నా నేను నిత్య జీవం అనే పంటకు వస్తానని మీరు అనుకుంటున్నారు. దేవుడు అనుకోవట్లేదని పౌలు గారు చెప్తున్నారు. మనం రెండింటిని విత్తకూడదు. రెండింటిని విత్తితే కోసేది క్షయమయ్యే పంటే. కాబట్టి మనం ఏం విత్తాలంటే ఆత్మానుసారమైనదే విత్తాలి. ఇలా విత్తిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, కోసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే లూకా సువార్త 16వ అధ్యాయంలో ఉన్నారు. ఎవరు? ధనవంతుడు, లాజరు. అది ఒక వచనం చూసుకుందాం. అందులో లూకా సువార్త 16వ అధ్యాయము 6 భూమి మీద ఉన్నప్పుడు వారి జీవితాన్ని కొనసాగిస్తూ ధనవంతుడు ఏం చేశాడంటే, లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం చదివితే, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రమును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండెను అంట. ధనవంతుడు ఏం చేశాడు? ప్రతి దినము శరీరేచ్ఛను విత్తాడు. ప్రతి దినం శరీరేచ్ఛను విత్తాడు. తర్వాత ఏం కోసాడు? 25వ వచనం, లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. చాలండి.
ఇక్కడ చూస్తే ధనవంతుడు ఏం విత్తాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు? శరీరేచ్ఛను, తన శరీరం కోరిందల్లా ఇచ్చేశాడు. ప్రతిదినం బహుగా సుఖపడ్డాడంట. చనిపోయిన తర్వాత ఏం కోసాడు? క్షయమయ్యే పంటను, నిత్య నాశనానికి వెళ్ళిపోయాడు. అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఆత్మానుసారంగా నడిచామనుకో అబ్రహాం కుమారులం అవుతాము. ఎప్పుడైతే మనం శరీరేచ్ఛ నెరవేర్చామనుకోండి ధనవంతుడిలాగా యాతన పడే స్థలానికి వెళ్ళిపోతాం. మనకి అది చూపించడానికి గల కారణం, యేసుక్రీస్తు వారు చూపించడానికి గల కారణం అదే. మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు శరీరేచ్ఛను నెరవేర్చకూడదు. శరీరేచ్ఛను ఎప్పుడైతే నెరవేరుస్తామో ఆ క్షయమైపోయే పంటను కోసి నాశనానికి వెళ్ళిపోతాం. కాబట్టి అలా లాజరు గారిలాగా ఎన్ని ఇబ్బందులు, ఇరుకులు ఏదొచ్చినా సరే శరీరాన్ని ఏమాత్రం మనం శరీరం కోరిందల్లా ఇవ్వకుండా ఆత్మానుసారంగా నడిపించాలి. ఎప్పుడైతే ఆత్మానుసారంగా మనం నడిపిస్తామో ఏం చేయమని చెప్పింది వాక్యం? శరీరేచ్ఛలను నెరవేర్చమని చెప్పింది. దీనికి ఉన్న ఆన్సర్ ఏంటంటే ఆత్మానుసారంగా బండిని నడిపేయాలి. మన స్టీరింగ్ ఆత్మానుసారమైన స్టీరింగ్ అయి ఉండాలి. శరీరానుసారమైన స్టీరింగ్ పట్టుకున్నాం అనుకోండి నరకానికి వెళ్ళిపోతాం డైరెక్ట్. కాబట్టి మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఇలాగే గలతీల్లో ఇంకో కోల్పోయిన లక్షణం ఏంటంటే, వారు గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంట. పౌలు గారు తన పిల్లల్లాగా చక్కగా మాట్లాడుతూ క్రీస్తు స్వరూపం మీలోంచి పోయింది అని చెప్తున్నాడు. పౌలు గారు వాక్యాన్ని చెప్పి సత్యవాక్యాన్ని వాళ్ళకి ప్రకటించి క్రీస్తుని వారికి పరిచయం చేసి వారు పాపాలు ఒప్పుకోవటానికి, వారు పొడవబడి వాక్యాన్ని ఒప్పుకోవటానికి, క్రీస్తులా వారు మారటానికి వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారు ఒప్పుకొని క్రీస్తులా మారారు. ఎప్పుడైతే బాప్తిసం పొందారో పరిశుద్ధులయ్యారు. ఆ స్వరూపం మళ్ళీ ఏర్పడింది. ఈయన ఎప్పుడైతే వెళ్ళిపోయాడో భిన్నమైన సువార్తను ఎవరు తీసుకొస్తే క్రీస్తు స్వరూపాన్ని కోల్పోయారు వీళ్ళు. ఈ జారత్వము, కాముకత్వము ఇవన్నీ వచ్చేసినాయి వారిలోకి. అంటే మనం ఎప్పుడైతే క్రీస్తు స్వరూపాన్ని కోల్పోతామో మెల్లగా మనలోకి ఏమొచ్చేసిద్ది అంటే లోకం వచ్చేసిద్ది. లోకపు ఆలోచనలు, లోకపు వైఖరంతా మనలోకి వచ్చేసిద్ది. అందుకే మనం క్రీస్తు వారు సంఘంగా కూడుకొని క్రీస్తు యొక్క రొట్టెలోను ఆయన యొక్క రక్తంలోను పాలిభాగస్తులో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని పరీక్షించుకోవాలి అని లేఖనం ఉంటుంది. తన్ను తాను పరీక్షించుకొని దీనిలో చేయి వేయాలని. పరీక్షించుకోండి అనగానే అందరూ ఏం చేస్తారంటే పాపాలు ఒప్పుకుంటారు. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని దీనిలో చేయండి అనగానే అందరం ఏం చేస్తామంటే పాపాలు ఒప్పుకుంటాం. పాపాలు ఒప్పుకోమని కాదు అక్కడ ఉంది, పరీక్షించుకోమని. అంటే పాపాలు ఒప్పుకోవడం అనే దాని గురించి దైవజనులు మనకు మాట్లాడారు, అనుదిన ప్రక్షాళన అని. అది ప్రతి క్షణం జరిగేది. మనం ఎప్పుడైతే పాపం చేస్తామో నెక్స్ట్ క్షణమే జరగాల్సింది అది పాపపు ఒప్పుకోలనేది. పరీక్షించుకోవటం అంటే ఏంటంటే ఇగో క్రీస్తు స్వరూపం ఏర్పడాలి నాలో. క్రీస్తు స్వరూపం ఎంతవరకు ఏర్పడింది? ఇగో ఆయన రొట్టెలో, ఆయన యొక్క శరీరంలోనూ ఆయన యొక్క రక్తంలో పాలిభాగస్తుని అవుతున్నాను నేను. ఆయన యొక్క లక్షణాల్లోకి ఎన్ని లక్షణాలు నాలో వచ్చినాయి, సంతరించుకున్నాయి, ఎన్ని లక్షణాల్లో ఇంకా నాలోకి రాలా, ఎక్కడెక్కడ శరీరేచ్ఛను నెరవేరుస్తున్నాను, ఇంకా శరీరేచ్ఛను పోవాల్సిన ఏ ఏరియా ఉంది నాలో, తిట్లున్నాయా, లేకపోతే ఇంకొకరిని అసూయ పడే లక్షణం ఉందా నాలో, ధనాపేక్ష ఉందా, ఇంకా లోకం పోకడల మీద ఉందా, ఈ లక్షణాలన్నీ క్రీస్తువి కాదు. క్రీస్తు స్వరూపం నా యందు ఏర్పడాలి అని ఇందులో పాలిభాగస్తులు అవ్వాలి. పరీక్షించుకోవటం అంటే అది. క్రీస్తుని సమరూపంగా పెట్టుకొని మనం పరీక్షించుకోవాలి. సంఘంలో మిగతా వారిని పెట్టుకున్నారనుకోండి, వాళ్ళ ఏదో లోపం కనపడిద్ది, వాళ్ళకంటే నేను బాగానే ఉన్నాను అని అనుకుంటాం. అది కాదు పరీక్షించుకోవడం. క్రీస్తుని పెట్టుకోవాలి, క్రీస్తులో ఉన్న లక్షణాలు నాలో ఉన్నాయా అని చూసుకోవాలి. అప్పుడు మనం క్రీస్తు స్వరూపానికి ఎదుగుతాం. ఎప్పుడైతే మనుషుల్ని పెట్టుకున్నాం అనుకోండి ఎదగం, మనం ఇలాగ ఉండిపోతాం, ఇలా కొనసాగిపోతాం. ఎందుకంటే వాళ్ళలో ఏదో తప్పు కనపడిద్ది, మనలో ఏదో మంచి గుణం కనపడిద్ది. అన్నీ కాదు, ఒకటి కనపడిద్ది, ఒకటి మనలో బెస్ట్ కనపడిద్ది. ఇది చూసుకొని నేను బాగానే ఉన్నాలే అనుకుంటాం. అది కాదు మనం చూడాల్సింది. క్రీస్తుని పెట్టుకొని ఆయన లక్షణాల్లోకి సంతరించుకోవాలి మనం. అందుకే పౌలు గారు నా పిల్లలారా మీలో క్రీస్తు స్వరూపం పోయింది, క్రీస్తు స్వరూపం మరలా మీ అందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుందంట. ప్రతి దైవజనులకి ఇది ఉంటుంది. భారం కలిగి సంఘం పట్ల ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇలా ఈ బాధ అనేది ఉంటుంది. క్రీస్తు స్వరూపం కోల్పోయాడే. క్రీస్తు స్వరూపం కోల్పోయినప్పుడు సంఘ కాపరి గారు ఎవరికైనా ఆ స్వరూపం గురించి చెప్తుంటే ఇది ఈ లక్షణం దేవుడిది కాదాయా అని చెప్పినప్పుడు బాధ కలిగిపోతూ ఉంటుంది వాళ్ళకి. ఎందుకు నా ఇట్లా చెప్తున్నాడని. అది కరెక్టే కదా, మరి నిజమే కదా. క్రీస్తు స్వరూపం సంతరించుకోవడానికే కదా మనం వచ్చింది.
అది పోయినప్పుడు చెప్పినప్పుడు మనం అది తెచ్చుకోలేదనుకోండి, శరీరేచ్ఛను ఇత్తిన వారం అవుతాము, క్షయమయ్యే పంటను కోస్తాం. కాబట్టి మీ అందరూ కూడా ఆత్మానుసారంగా, మనందరం కూడా ఆత్మానుసారంగా నడుచుకొని, శరీరేచ్ఛల్ని తీసివేసుకొని ఆత్మానుసారంగా నడుచుకొని నిత్య జీవం అనే పంటను కోయాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహాఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మీ లేఖనాల్లో ఇచ్చిన ఆయన తండ్రి నిజంగా ఎన్నో ఉదాహరణలు చూపించి అయ్యా మేము నిత్య జీవాన్ని చేర్చడానికి, నిత్య జీవాన్ని ఇచ్చే మాటల్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఇప్పుడు దాకా శరీరేచ్ఛలను నెరవేర్చేమేమో క్షమించండి, మన్నించండి. ఇక నుంచి అట్టి రీతిగా ఉండక ఆత్మయందు ముద్రింపబడిన మేము ఆత్మానుసారముగా నడుచుకొనుచు క్రీస్తు యొక్క సమరూపానికి మేము దినదినము మారుతూ క్రీస్తు లక్షణాలని సంతరించుకుంటూ అందరము క్రీస్తులా మారి నిత్య జీవానికి వారసులు అవటానికి సహాయాన్ని దయచేయమని, ఈ చెప్పిన మాటల్లో నాయన తండ్రి నా సొంత మాటలు ఏమైనా చెప్పుంటే నన్ను క్షమించమని, ఇంకా నాయన తండ్రి ఉన్నతంగా మీ మాటలు ప్రకటించడానికి సహోదరులమైన మా అందరికీ సహాయాన్ని దయచేయమని, తదుపరి జరిగే కార్యక్రమం అంతట్లో కూడా తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామని ప్రార్థన మనలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓపికగా ఉన్న మీ అందరికీ దైవజనులకి క్రీస్తు వారి పేరిట వందనాలు.